బంగ్లాదేశ్ మధ్య ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్ను మరింత రెచ్చగొడుతోంది బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పి ఫైనాన్స్ అడ్వైజర్ సలేహుద్దీన్ అంటున్నారు. అంటే అక్కడ చేపడుతున్నదంతా కూడా సామాన్య వాళ్ళ ఆగ్రహం మాత్రమే, దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని బంగ్లాదేశ్ సంబంధించిన ఫైనాన్స్ అడ్వైజర్ సలేహుద్దీన్ అంటున్నారంట. మరి అంతటి స్థాయిలో ఉద్యమాలు జరుగుతూ ఉంటే మీరు అణిచివేయాలా లేదా? వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలా లేదా? మీ ప్రోద్బలమే లేకపోతే ఎక్కడి వారు అక్కడిని నడి రోడ్డు పైన ఒక వ్యక్తిని కొట్టి హతమార్చి నిప్పంటించారు, తగలబెట్టారంటే దాంట్లో ఎంతమంది అరెస్ట్ చేశారు? ఏంటి పరిస్థితి? ప్రభుత్వానికి సంబంధం లేదు అని అంటున్నారు. ఎస్, మీ అందరికీ సంబంధం ఉంది. ఉగ్రవాదులతో చేసేటువంటి ఒక కృత్రిమ ఉద్యమం ఇది. భారత్తో తాము గొడవలు కోరుకోవడం లేదు అని సలేహుద్దీన్ అంటున్నారు. అటు ఫైనాన్స్ అడ్వైజర్గా ఉన్నటువంటి సలేహుద్దీన్ ఇక భారత్తో ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాత్కాలికంగా ఒక సారథిని కూడా ఏర్పాటు చేశామంటున్నారు. యూనస్ తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పి సలేహుద్దీన్ అంటున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడులు, ఇద్దరు హిందువుల్ని ఊచకోత కోసినటువంటి సంఘటన కూడా కొంత ఆందోళన గురి చేస్తోంది. హిందువులపై దాడులని అట్టుడుకుతోంది భారత్. హిందువులపై దాడులతో ఒక భారతదేశం మొత్తం కూడా ఒకసారిగా ఆందోళనకు గురవుతోంది, ఆగ్రహం వెలుగక్కుతోంది. ఢిల్లీ బంగ్లాదేశ్ హై కమిషన్ ఎటువంటి నిరసనలు వ్యక్తమయ్యా మనం చూస్తున్నాం. సో బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలేహుద్దీన్ ఏమంటున్నారంటే అసలు దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళంతటా వాళ్ళే సామాన్య జనమే రోడ్లపైకి ఎక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు చేసే ఉద్యమాలకి మాకు ఎటువంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని సలేహుద్దీన్ చెప్తున్నారట. సంబంధం లేదు ఓకే, నడి రోడ్డు పైన వ్యక్తిని తీసుకొచ్చి చాలా నీచాతినీచంగా దాడి చేసి వాడిని నడి రోడ్డు పైన ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పంటించి తగలబెడితే ప్రభుత్వం ఏం చేసింది? అటు షరీఫ్ సౌదీ లాంటి ఒక అక్కడ మీకు ఉద్యమకారుడే కావచ్చు, కానీ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టిన వ్యక్తిని అక్కడికక్కడ ఎవరు లోపల జనమే కాల్చి చంపేస్తే మీరు భారతీయుల పేరు చెప్పి భారతీయులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటే ఏడబైంది మీ ప్రభుత్వం? అంటే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత మీకు లేదా? కంట్రోల్ చేయాల్సిన అవసరం మీకు లేదా? సో బంగ్లాదేశ్ కావాలనే పాకిస్తాన్ రెచ్చగొట్టేటువంటి చర్యలతోనే అక్కడ ఉగ్రవాదులు తీసుకొచ్చి బంగ్లాదేశ్లో ప్రధాని పక్కలో కూర్చోబెట్టి వాళ్ళతో కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తోంది. కృత్రిమ ఉద్యమాలు, ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి, అంతకంటే మునుపు ఏదో రకంగా ఎమోషనల్గా ప్రజల్ని మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలి, ఒక రాజులాగా నియంతలాగా వ్యవహరించాలి. నిన్న సౌదీకి వెళ్ళి పర్యటించారట వీళ్ళంతా. నిన్న బంగ్లాదేశ్ సంబంధించి కొంత ప్రతినిధులు సౌదీకి వెళ్ళి పర్యటించారట. సౌదీ ఏం చేసింది? పాకిస్తాన్తో జతగట్టింది. పాకిస్తాన్తో కొంత బేరసారాలు కుదుర్చుకోవడమే కాకుండా రేపటి రోజున మాపై ఎవరి దాడికి వచ్చినా మీరు రావాలి, మీపై ఎవరి దాడికి వచ్చినా మేము రావాలి, మన ఇద్దరం దోస్తు మేరా దోస్తు తూహే మేరీ జాన్ అన్నట్టుగా ఇద్దరం కలిసిగా వెళ్ళాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకుంటే ఆ దేశంతో బంగ్లాదేశ్ వెళ్ళి ప్రతినిధులు వెళ్ళి ప్రత్యేకంగా అక్కడి ప్రభుత్వాలను కలిసి వచ్చారు. అంటే ఏంటి దీని ఉద్దేశం ఏంటి? చాలా క్లియర్గా అక్కడ ఏదో కుట్రకు తెరలేపుతున్నారు. చైనా, పాకిస్తాన్, సౌదీ, బంగ్లాదేశ్ అన్నీ కలిసి భారతదేశం పైన దాడికి ప్రయత్నం చేసే ఒక చర్యలు కనబడుతూ ఉన్నాయి. సో అటు వాళ్ళు మాటల్లో మాత్రం మేము భారత్తో గొడవలు కోరుకోవడం లేదు, భారత్తో మేము సఖ్యతగానే ఉన్నాం, అక్కడ చేసే ఉద్యమాలకి మాకు సంబంధం లేదు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. మరి అక్కడ జరిగిన హిందువులపై దాడిని మీ ప్రభుత్వంలో మీ సిటిజన్సే కదా, అక్కడ చనిపోయిన హిందువులు కూడా బంగ్లాదేశ్ సిటిజన్సే కదా, మరి వాళ్ళ నేషనాలిటీ బంగ్లాదేశ్ అయినప్పుడు వాళ్ళని కాపాడే బాధ్యత మీకు లేదా? ఎక్కడో సుదూరంలో ఇరాన్ ఇజ్రాయెల్ దాడి చేస్తుందంటే మీరంతా ఏకమయ్యా 21 దేశాలు ఏకమైనాయి. అలాంటిది అక్కడ జరిగే సంఘటన గురించి ఎందుకు మాట్లాడకూడదు? భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? సో మీరు అక్కడ జరిగేటువంటి ఉద్యమాలేమో ప్రభుత్వం చేత జరిగే ఉద్యమాలు కాదు, కానీ అక్కడ చనిపోయిన వ్యక్తులు మాత్రం భారతీయులు చంపాటు పడ్డ వాళ్ళ ఈ మాట వస్తోంది, ఈ సిచ్యువేషన్ వస్తున్నప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? నిన్న బంగ్లాదేశ్ హైకమిషన్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయాన్ని చుట్టుముడతాం, వాళ్ళంతా తేలుస్తామని చెప్పి హిందువులు ఢిల్లీలో కొంత హైటెన్షన్ క్రియేట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు మొత్తం కూడా కొంత ఆందోళన గురి చేశాయి. అక్కడ ధర్నాకు దిగాయి. హైకమిషన్ వరకు వెళ్లకుండా మా ప్రభుత్వం అంటే భారతదేశ ప్రభుత్వం, బంగ్లాదేశ్ వాళ్ళకి చెప్తున్న ఈ మాట, భారతదేశ ప్రభుత్వం ఇక్కడి వాళ్ళు నిరసన వ్యక్తం చేసినా వాళ్ళందరూ ఎలా కంట్రోల్ చేసి చూడండి, కనీసం అక్కడ చిన్న ఈగ కూడా వాళ్ళని లేదు బంగ్లాదేశ్ హై కమిషన్ పైన. కానీ మీరు
మీ ప్రభుత్వాలు దగ్గరుండి రెచ్చగొట్టి నేను ఒక వీడియో చూశాను. దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తిని స్వయంగా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి బలగాలే తీసుకొచ్చి అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి నిరసనకారులకు అప్పచెప్పారు. ఆ వ్యక్తిని స్వయంగా తీసుకొచ్చి వాళ్ళే అప్పచెప్పి కొట్టి చంపించి దగ్గరుండి వాళ్ళే నిప్పంటింపజేశారు, మంట పెట్టించేశారు. స్వయంగా బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించిన పర్సనల్సే, ఆర్మీ సాయుధ బలగాలే వాళ్ళే వచ్చి తీసుకొచ్చి అక్కడ ఆ నిరసనకారులకి ఆ దీపు చంద్రదాస్ని అప్పగించారు. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు మీ ఆర్మీ తీసుకొచ్చి ఆ నిరసనకారులకి అక్కడ హిందువులు అప్పచెప్తున్నారంటే అక్కడ జరుగుతోంది ప్రభుత్వ ప్రమేయం లేదని ఎలా చెప్పగలుగుతున్నారు? సో ముమ్మాటికి ఇది పాకిస్తాన్ ఇచ్చేటువంటి సపోర్ట్తో, ఆ బల్పుతో కూడినటువంటి ఈ ఉద్యమమే. అదొక కృత్రిమ ఉద్యమం, ఆర్టిఫిషియల్ ఉద్యమం. అది ప్రజల చేత వచ్చిన ఉద్యమం కాదు, డబ్బుల చేత వచ్చిన ఉద్యమం. వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బంతా కూడా ఈ ఉద్యమం వైపుగానే మరలుతోంది. ఈ ఉద్యమాలు చేయించి వచ్చే ఎన్నికలు ఎలాగైనా సరే మేమే ఎమోషనల్గా పబ్లిక్ మా వైపు తిప్పుకోవాలని ఒక ప్రయత్నం యూనివర్స్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి నా ఢిల్లీ హైకమిషన్ దగ్గర ఇటువంటి సిచ్యువేషన్లో కొన్ని ఆ విజువల్ చూద్దాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ మధ్య యుద్ధం పెరుగుతుందనంటే అటు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత్కు వ్యతిరేకంగా నినాదాలు, భారత్కు వ్యతిరేకంగా ఆందోళనలు, ఇటు ఢిల్లీ భారతదేశపు రాజధాని ఢిల్లీలో కూడా అదే స్థాయిలో బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే రోజు రోజుకి మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే నిన్న ఢిల్లీలోకి సంబంధించిన ఘటనపైన ప్రతినిధి నవీన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నవీన్, సో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సో నిన్న సిచ్యువేషన్ ఎలా ఉంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు చేశారు? ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద హిందూ సంఘాలతో పాటు విహెచ్పి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, విజువల్స్ లో కనిపిస్తున్నాయి, భారీ గేట్ల కూడా పోసేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి భారతీయులపై జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా పెద్ద ఎత్తున హిందూ సంఘాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున హిందూ సంఘాలందరూ కూడా ఇక్కడికి చేరుకొని బంగ్లాదేశ్ హై కమిషన్ ని ముట్టడించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. భారీ గేట్స్ ఎక్కి లోపలికి చుచ్చుకొచ్చేటువంటి విధంగా ఇటు బిఎస్పీతో పాటు బజరంగ్ దళ్ సంఘాలందరూ కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులందరూ కూడా వారిని ఆపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బంగ్లాదేశ్ లో భారతీయులపై జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా ఖచ్చితంగా బంగ్లాదేశ్ కి బుద్ధి చెప్పేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బిహెచ్పి సంఘాలు కూడా వారు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఒకసారి విజాస్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులందరూ కూడా భారీ గేట్స్ కూడా కోసివేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాము. భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో బంగ్లాదేశ్ కి బుద్ధి చెప్పుతాము, బంగ్లాదేశ్ భారత్ పై వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా వారు చూస్తున్నాము. ఇక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం పెద్ద ఎత్తున హిందూ సంఘాలందరూ కూడా బంగ్లాదేశ్ హై కమిషన్ వద్దకి లోపలికి తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాను. ముఖ్యంగా పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పోలీసు ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఒకసారి చూస్తున్నాము, ఇది ఎగ్జాక్ట్ గా బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఇది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాం. మొత్తంకైతే ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఆందోళనతో పాటు భారతీయులపై జరిగినటువంటి దాడి, ఒక వ్యక్తిని చేసినటువంటి సంఘటనతో ఈ యొక్క ఆందోళన ఉధృతంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఢిల్లీలో కాకుండా బంగ్లాదేశ్ సంబంధించిన కార్యాలయం ఎక్కడున్నా కూడా అక్కడ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా బంగ్లాదేశీలకి వారికి మేము బుద్ధి చెప్పుతాం ఖచ్చితంగా అని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తంకైతే
ఇటు ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. నవీన్ RTV న్యూఢిల్లీ.